నిన్నటి దినాన ఆహ్, ఎందుకో నేను సరిగ్గా షేర్ చేసుకోలేకపోయాను. నాకు దుఃఖం ఆగలేదు. మరి ఆహ్, అయితే కొంతమందికి నేను పేర్లు మెన్షన్ చేయలేదు. ఆ పేర్లు చెప్తే చాలామంది సహాయపడ్డారు. పేర్లు చెప్తే కొంతమంది పేర్లు మర్చిపోతానేమోనని నేను చెప్పలేదు. అయితే పాస్టర్ గారు కోరుకున్నారు వాళ్ళ పేర్లు చెప్తే బావుంటదని. అందుకని చెప్తా ఉన్నాను. మరి కళ్యాణ్ అని మన ఎలిజబెత్ కొడుకు. తను ఈ ఆపరేషన్ విషయంలో ఎంతో సహాయపడుతూ, అన్ని విషయాలు మనకు అర్థమయ్యేటట్టుగా మరి అక్కడ గూడా డాక్టర్ గారిని కన్సల్ట్ చేయడం గానీ, డాక్టర్ గారితో మాట్లాడడం గానీ, మరి ఆహ్, డబ్బుల విషయం, ప్యాకేజీ విషయం మాట్లాడడం గానీ, ఇవన్నీ కళ్యాణ్ చూసుకున్నాడు. తర్వాత బ్లడ్ గూడా చాలా అవసరమైతది. గుండె ఆపరేషన్ చేసేటప్పుడు. ఆ ఆపరేషన్‌కి సంబంధించిన బ్లడ్ సంగతి గూడా తనే చూసుకున్నాడనమాట. ఇంత బ్లడ్ కావాలి అని 4 ప్యాకెట్లు సిద్ధపరుచుకోమని చెప్పాడు డాక్టర్ గారు. అయితే మన పిల్లలు పాస్టర్ గారు చెప్పినట్టుగా మనమళ్ళు, మనమరాళ్ళు అన్నట్టుగా మరి చింటూ, నాని ఇంకా చాలామంది యవ్వనస్తులైన పిల్లలు మేము ఇస్తామక్క అవసరమైతే అని ముందుకొచ్చారు. అయితే వాళ్ళిద్దరి బ్లడ్ అన్న బ్లడ్ గ్రూప్‌కు సరిపోయింది. అన్న రక్తము, వాళ్ళ రక్తం గూడా ఒకటే గ్రూప్ అనమాట. ఓ పాజిటివ్. కాబట్టి వాళ్ళిద్దరి దగ్గర తీసుకుందాము. ఇంక మిగతాది నేను చూసుకుంటానని కళ్యాణ్ చెప్పాడు. మరి అలాగా వాళ్ళిద్దరూ రక్తం ఇచ్చారు. చింటూ ఇవ్వలేదు. అయితే ఇచ్చాడు. అది వాడలేదు. నాని రక్తం మాత్రమే అన్నకి ఎక్కిచ్చారు. నాని అంటే శోభ కొడుకు హర్షవర్ధన్‌ని. అది తర్వాత ఈ ఆపరేషన్‌కి సంబంధించిన డాక్టర్స్‌తో గాదు, అక్కడున్న టెక్నీషియన్స్‌తో మాట్లాడడం గానీ, ఇవన్నీ ఏర్పాట్లు అశోక్ చూసుకున్నాడు. దానికి ముందు మరి ఎక్కడ చేపిద్దామనే అనాలిసిస్‌లో గూడా మరి అశోకే మరి ఈ విషయాలన్నీ చూసుకున్నాడు. అంటే మనం బయట చేయించుకుంటే చాలా ఇబ్బంది పడతామక్క. మీరొక్కళ్ళే ఉండాల్సొచ్చిద్ది. మరి సంఘస్థులు అంత దూరం రావడం కష్టమవుతది అని చాలా అనాలిసిస్ చేసుకొని మరి ఇక్కడే చేయించుకోవడానికి మరి ఆ ఏర్పాట్లు మరి వినోద్ అని, వెంకట్ అని అక్కడున్న టెక్నీషియన్స్‌తో కూడా మాట్లాడి వాళ్ళు కూడా ఎంతో చక్కగా స్పందించి మరి సహాయపడ్డారు. అలాగా వెహికల్ విషయంలో ఆ రోజు మరి అర్ధరాత్రి 11:30 అట్లా అయింది ఆ రోజు 11. ఆ టైంలో దాసరి జ్యోతి వాళ్ళు వాళ్ళ వెహికల్ వాళ్ళ కారు పంపించారు. స్టెఫెను, చింటే అన్నని అక్కడ హాస్పిటల్‌కి తీసుకెళ్ళడం గానీ, ఆహ్, ఈసీజీ తీయించి పలానా ఇంజెక్షన్ ఎయ్యాలంటక్క అన్నకు స్ట్రోకొచ్చింది అని నేను ఇంట్లోనే ఉన్నాను. వాళ్ళే అయన్నీ చూసుకొని డాక్టర్ గారితో ఆ ఇంజెక్షన్ దగ్గరుండి ఏపిచ్చారు. అవన్నీ పనులు వాళ్ళే చేశారు. వాళ్ళిద్దరే ఉన్నారనమాట. తెల్లవారిన దాకా వాళ్ళిద్దరే ఉన్నారు అన్న దగ్గర. నేను తెల్లవారిన తర్వాత 5:30 అప్పుడు నేనెళ్ళాను. అంటే వర్షం పడతా ఉంది. వెళ్ళడానికి ఏం వెహికల్ లేదు. వాళ్ళు ఎమర్జెన్సీ వార్డులో జాయిన్ జేసి అక్కడే ఉన్నారు. అలాగా శ్రీకాంతు, మోజెసు, కార్తిక్ వీళ్ళందరూ కూడా నైట్ టైమ్ అక్కడ ఉండడానికి సహాయపడ్డారు. అంత మాత్రమే కాదు, మరి పద్మ ఫ్యామిలీ అన్ని రోజులు భోజన ఏర్పాట్లు హ్మ్, చాలా విషయాల్లో ఆ కుటుంబం సహకరించింది. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తా ఉన్నాను. అలాగే మరి ఎంతోమంది మీ అందరూ చాలామంది మరి సహకరించి, ప్రార్థించి, కన్నీటి ప్రార్థన చేశారు. కొంతమంది భోజనాలు పంపించారు. పాపా కాలనీ వాళ్ళు, ఇక్కడ వాళ్ళు కూడా. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అలాగే మీకు కూడా నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మరి చాలామంది నన్ను దర్శించారు. వాళ్ళ ఊళ్ళో వాళ్ళు కూడా వచ్చారు. మరి వెంకటస్వామి కూడా వచ్చాడు. వెంకటస్వామి ఏమన్నాడంటే నన్ను పిలిచి, "అమ్మా! అయ్యగారు బాగా భయపడతా ఉన్నారు.
మీరే ధైర్యం జెప్పాలి. మరి ఈ గుండె ఆపరేషన్ దగ్గర భయపడితే బాగుండదు అని జెప్పాడాయన. నాతో ఎప్పుడు మాట్లాడలేదు తను. ఆ రోజు చాలా శ్రద్ధగా వాళ్ళందరూ సుధా గాని, చాలామందొచ్చారు. దాసరి రమేష్ ఒచ్చాడు. సుధాకరు, ఆహ్, మన గుడ్డపోతల రవి చాలామందొచ్చారు. నేను చాలామంది పేర్లు గుర్తుండుండకపోవచ్చు. యా యేసు గారైతే 2, 3 సార్లొచ్చారు. మన యేసన్న ఆ! 2, 3 సార్లొచ్చి ఎంక్వైరీ చేసాడు. ఇలాగా చాలామంది పాస్టర్స్ ఒచ్చారు. మరి సేవకులొచ్చారు. స్థానిక సేవకులు కూడా మరి వచ్చి విజిటింగ్ చేశారు. వాళ్ళందరిని బట్టి దేవుని స్తుతిస్తా ఉన్నాను. వారికి కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి చాలామంది డాక్టర్స్ ఒచ్చారు విజిట్ చేయడానికి. రాజేశ్వరరావు గారైతే మరి కొంత కానుక గూడా ఇచ్చాడు. "బాబు నువ్వు త్వరగా ఎళ్లి ఆపరేషన్ చేయించుకో. మరి ఇలా ఉండకూడదు. ఇన్ని బ్లాకులు ఉండకూడదు" అని చెప్పి రాజేశ్వరరావు గారు అసలు ఆయన డబ్బులియ్యడం చూసి చాలా ఆశ్చర్యపోయాం మేము. అసలట్ట డబ్బులిస్తారని తెలీదు నాకసల. మీరందరూ డబ్బులిస్తుంటే గూడా నాకు చాలా ఆశ్చర్యమేసింది. ఇదేంటి డబ్బులిస్తున్నారేంటా అని. ఆ రాజేశ్వరరావు గారు గూడా అన్నెళ్ళి ఆ రిపోర్ట్స్ చూపిచ్చి, "ఆపరేషన్ చేయించుకోవాలా సార్" అంటే, "ఖచ్చితంగా చేయించుకోవాలి బాబు. నువ్వెళ్ళు చేయించుకొని రా" అని 25,000 ఇచ్చాడాయన. దేవునికి స్తోత్రం. ప్రభువు ఆయన్ని దీవించును గాక. అలాగా అందరూ చాలా మందిచ్చారు. నేను మీ పేర్లన్నీ చెప్పలేను. చెప్పకూడదు కూడా. అలాగా చాలామంది గిడియన్స్ వాళ్ళు విజిటింగ్ చేశారు. ఏపీపీఎస్ వాళ్ళు. మరి చాలామంది సంఘస్థులు మరి ఆపరేషన్‌కెళ్ళేటప్పుడు చాలామందొచ్చారక్కడికి. కన్నీటి ప్రార్థన చేసి మరి మనం ఆపరేషన్‌కి పంపించాం. అలాగా ఝాన్సీ కుటుంబం వచ్చింది. చాలామంది ఈ విషయంలో సహాయపడుతూ వచ్చారు. నిన్న భోజనాల విషయంలో నిజానికి ఇవి బయటికెళ్ళట్లేదు గదా! నిజానికి ఆహ్, మన శ్రీదేవి వాళ్ళ అమ్మ 2 పొట్టేళ్ళని పెంచింది. పెంచి అది సం చర్చికి ఇయ్యాలని పెంచిందామె. చర్చి ప్రతిష్టప్పుడు భోజనాలకి నేను ఈ 2 పొట్టేళ్ళనివ్వాలని పెంచింది. అయితే చర్చి ప్రతిష్ట మనం చేసుకోలేదు. భోజనాలు పెట్టుకోలేదు. పలహారం పెట్టి క్లోజ్ చేసుకున్నాం. ఇక ఆ తర్వాత పాపం నిజానికి ఆ రోజు ఇచ్చేసి ఆమె కంటి ఆపరేషన్ చేయించుకోవడానికి ఎళ్ళాల. అయితే నేను చెప్పానమ్మా ఇప్పుడు మనం అది పెట్టుకోలేము. అన్నకి కొంచెం బాగయిన తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత స్తుతి కూడిక పెట్టుకున్నప్పుడు అయి వాడుకుంటాము. అంటే, "అమ్మా పర్వాలేదు. నేను అప్పటిదాకా అయినా ఆపరేషన్ తర్వాత చేపించుకుంటాను. అప్పటిదాకా వీటిని అట్లాగే ఉంచుతాను" అని చెప్పి నిన్నటి దాకా ఉంచి మరి మంచి భోజనం చేయడానికి ఆ తల్లి సహాయపడింది. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఆమెకి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగా ఎంతోమంది సహకరించారు. మరి ఈ సందర్భంగా మీ అందరికీ మరొకసారి మరి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. మీరందరూ ప్రార్థన చేశారు, సహకరించారు. మరి ఇప్పటికి గూడా ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఇంకా జాగ్రత్త పడాల్సినయి చాలా ఉన్నాయి. నిన్న జాన్ అని మన చిన్నారి వాళ్ళ భర్తొచ్చి చెప్తా ఉంటే, ఇంకా జాగ్రత్త తీసుకోవాల్సింది చాలుంది అనేది గుర్తొచ్చింది. మరి కాబట్టి అన్న ఇంకా జాగ్రత్తగా ఉండడానికి ప్రార్థన చేయండి. దగ్గర దగ్గర సంవత్సరం దాకా మనం ఆ జాగ్రత్త పాటిస్తానే ఉండాలంట. అయితే మరి మన అన్న జాగ్రత్తగుండాలని ప్రార్థన చేయి. థాంక్ యూ. మీ అందరికి వందనాలు. ఓకే. దేవునికి మహిమ. ఈరోజు ఒక యంగ్ కపుల్ వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటున్నారంట. ఎవరు? ఎవరు అంకుల్? సీన్ అంకుల్? ఓకే. సో, శ్రీన్ అంకుల్, రత్నకుమార్ ఆంటీ వెడ్డింగ్ యానివర్సరీ మీది ఈరోజు? నుంచోండి, నుంచోండి, నుంచోండి. ఇక్కడ రండి. డాడీ ప్రేయర్ చేస్తారు. నుంచోండి. మీరు జస్ట్ ప్రేయర్ చేస్తారు. ఎన్ని సంవత్సరాలు అంకుల్? రండి, రండి. పర్లేదు రండి. ఏం కాదు రండి. ఎన్ని సంవత్సరాలు అంకుల్? 30 ఓహ్! 30 ఇయర్స్.
చిన్న ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. శ్రీనివాసరావు రత్నకుమారిని మీరు ప్రేమించి కుటుంబంగా చేసి 30 సంవత్సరాలు మీ నమ్మకత్వంలో అద్భుతంగా వారిని కాపాడినందుకు వందనాలు. 2 బిడ్డలనిచ్చారు. ఎన్నో కష్టాలు, శ్రమలు, ఒత్తిళ్ళు వచ్చున్నాయి. శరీర సంబంధమైన రుగ్మతలు వచ్చున్నాయి. చనిపోతామేమోనని భయపడిన సందర్భాలు ఎన్నో. వాటన్నిటినీ దాటి 30వ సంవత్సరము కుటుంబంగా వారి సంఘంలో కనబడ్డాం. ఇది నీ ఆశ్చర్యమైన కృప. ఆయుష్, ఆరోగ్యము మీరిచ్చే దానాలు స్వామి. ఏ ఉద్దేశంతో ఈ కుటుంబాన్ని నేటి వరకు కాపాడుతున్నారు, ఆ ఉద్దేశం వారి ద్వారా నెరవేర్చబడ్డానికి సహాయం చేయండి. ఈ దాంపత్య జీవితంలో సంతోషము, సమృద్ధి, సమాధానము, సంతృప్తి రానున్న కాలంలో మీ ప్రేమలో సమృద్ధిగా దయచేయమని 2 బిడ్డల యొక్క భవిష్యత్తును ఆశీర్వదించు. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కంగ్రాచులేషన్స్. గాడ్ God బ్లెస్. bless you. Praise the Lord. Praise. ఒక్క విషయము, 5 గంటలకి మనం ప్రార్థన చేస్తా ఉన్నాం ఫోన్లో. ఆ ఫోన్లో ప్రార్థన చేసేటప్పుడు సీను బాలే ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆయనకు 6 గంటలకు డ్యూటీ. దానికి ముందు జాయిన్ అయ్యి ఖచ్చితంగా ప్రార్థన చేస్తాడనమాట. ప్రార్థన వింటుంటే నాకు చాలా సంతోషం వేసింది. చాలా వాక్యాన్ని పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటాడనమాట. కాబట్టి యంగ్ కపుల్కి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఆ ప్రేయర్లో జాయిన్ అవ్వండి. మీ నంబర్ ఇస్తే మామూలు టచ్ ఫోన్ ఉన్న వాళ్ళందరి నంబర్ ఇస్తే మిమ్మల్ని కూడా ఆ గ్రూప్లో జాయిన్ చేస్తాం. ఉదయకాలాన అందరం సంఘంగా ప్రార్థన చేయడం చాలా మంచిది మన సంఘానికి. మీరు కూడా జాయిన్ అవ్వండి దానిలో.